ఇప్పుడు చెప్పండి రా అమ్మాయిలు, చెల్లెళ్ళు, అక్కలు, వదినలు, మర్దళ్ళు, పిన్నులు, అత్తమ్మలు అందరూ నా యూట్యూబ్ ఫ్యామిలీ చాలామంది ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా సరే ఒక బొటిక్ పెట్టాలని ఒక ఆలోచన ఉందండి. నిజంగా ఫస్ట్ బొటిక్ ఎవరు పెట్టాలండి? హెమ్మింగ్ సూట్స్లో వచ్చిన వాళ్ళ, మొత్తం ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఒక సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళ, ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళ, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళే బొటిక్ పెట్టాలా, అసలు డబ్బు లేని వాళ్ళు బొటిక్ పెట్టాలా, ఎవరు పెట్టాలి కన్ఫ్యూజన్గా ఉంటున్నారు అందరూ. అండ్ ఆ బొటిక్ ఎవరు పెట్టాలి ఎవరు పెట్టకూడదు అనేది డైరెక్ట్ నాకు ఒక పాయింట్లో చెప్పేస్తే అది అయిపోదు. అయితే అసలు బొటిక్ అంటే ఏంటి? ఒక ఫ్యాషన్ ప్రపంచం. ఒక మంచి అందమైన బట్టను తీసుకెళ్ళి దాన్ని మనం ఓన్గా డిజైన్ చేసి అది సేల్ చేసినా కూడా మా బొటిక్లో ఇలా మేమే కస్టమైజేషన్ చేసి సేల్ చేస్తాము అంటారు. లేదు నాకు ఒక శారీ బొటిక్ ఉంది అని అంటారు. బొటిక్ అనే వర్డ్ ఓన్లీ టైలరింగ్ వాళ్ళు, మగ్గం వర్క్స్ పెట్టుకునే వాళ్ళే కాదండి. బొటిక్ మీన్స్ అదొక ఫ్రెంచ్ వర్డ్ నుంచి తీసుకున్నదే. బొటిక్ అంటే పెద్ద షాపు, టైలరింగ్ అంటే చిన్న షాప్ అని కాదండి. ఇప్పుడు మన వాణి ఉంది, 60,000కి తన బ్యూటీషియన్తో పాటు మేకప్ కోర్స్ అంటే రెండు కలిపి ఒకే చోట ఇస్తుంది. జనరల్గా అయితే ఒక 50,000 60,000 పెట్టుకుంటే మేకప్ బేసిక్కే 60,000 అండి. మనం మేకప్ నేర్చుకోవాలంటే సో తను బెస్ట్ ఆప్షన్. రెండు కలిపి 60,000లో మీకు ఇచ్చేస్తుంది విత్ సర్టిఫికేషన్. సర్టిఫికేట్ అనేది మనం ఏదో ఎక్కడికో ఫారెన్ వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళడానికి కాదండి. మనం ఒక స్టోర్ రన్ చేసుకోవడానికి మనకంటూ మా సైడ్ నుంచి మేము మీకు ఇచ్చే సర్టిఫికేషన్ వ్యాలిడ్, మీరు బొటిక్ పెట్టడానికి అర్హులు అని చెప్పేసి. నేను డైరెక్ట్గా వెళ్ళింది ఇన్స్టిట్యూట్కి. మనం హ్యామ్స్టెక్, అది కాకుండా మళ్ళీ నార్మల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ప్రతి దాంట్లో కాలేసి ఎవరి దగ్గర అయితే నేను నాకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యామ్స్టెక్లో ఒక రకమైన కటింగ్ ఉండొచ్చు, అదే మన నార్త్ వాళ్ళు ఒకలా కటింగ్ చేయొచ్చు. ప్రిన్సెస్ కట్లో 2-3 రకాలు కట్ చేస్తారు, క్రాస్ కటింగ్లో కూడా 2-3 రకాలు కట్ చేస్తారు. అలా డిఫరెంట్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర నాకు ఈ వీళ్ళకి ఈ కటింగ్ యూజ్ చేస్తే బాగుండు, వీళ్ళకి ఈ కటింగ్ యూజ్ చేస్తే బాగుండు అన్న వాళ్ళ దగ్గర నేను ఓన్గా కటింగ్ చేసినప్పుడు 3-4 స్టైల్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటా. అండ్ చాలామంది స్టిచ్చింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటారు, వాళ్ళవి కూడా వింటూ ఉంటా. ఓకే అని కామ్గా ఉంటా. కొన్ని మనకు తెలిసినా నేను కామెంట్ కూడా పెట్టనండి. ఎందుకు అంటే ఎవరిని వేలెత్తి చూపకూడదు. ఈవెన్ నేను ఒకవేళ ఫ్యూచర్లో తోపెస్ట్ బొటిక్ డిజైనర్ అయినా కూడా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను హ్యామ్స్టెక్ వెళ్ళా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళా, చాలా చోట్లకి వెళ్ళి ప్రతి చోట ఇప్పటికీ ఎవరైనా మాస్టర్ కటింగ్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక కన్ను వేయడం నాకు అలవాటు, ఏ కటింగ్ చేస్తున్నారు అని. సో వాళ్ళకి నేను వాళ్ళెంత తోపులైనా కూడా నేను కొన్ని కటింగ్స్ ఇది ఇలా బాగోదు ఇలా చేయండి అని చెప్పి నేను చేయించుకుంటా. హెమ్మింగ్ సుక్స్ వస్తే చాలు, డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కరెక్ట్గా సెట్ చేస్తే చాలు అనుకుంటే మనకి స్టిచ్చింగ్ వచ్చేసినట్టేనా? అంటే ఒక హెమ్మింగ్ సుక్స్ వచ్చిన వాళ్ళు బొటిక్ పెట్టేస్తే సరిపోతుందా? ఇంకా మిగతా వాళ్ళు, నేను లైట్ వేస్తానండి, బయట లైట్ వేయలేదు, నేను ఖచ్చితంగా చెప్తానండి, రాంగ్ అది. ఒక హెమ్మింగ్ సుక్స్ వచ్చిన వాళ్ళు బొటిక్ పెట్టుకుంటా అంటే నేను పెట్టుకోవద్దనే చెప్తా. అంటే ఎందుకు ప్రసన్న వద్దు అని అనేదానికి నేను చెప్తా. పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్ నేను సెట్ చేస్తాను, పర్ఫెక్ట్గా మ్యాచింగ్ సెట్ చేస్తాను, డిజైనింగ్ అనేది నేను బాగా చేస్తాను, కానీ నాకు హెమ్మింగ్స్ రావు, హుక్స్ రావు, కటింగ్ రాదు, స్టిచ్చింగ్ రాదు అంటే వద్దనే చెప్తా. హెమ్మింగ్స్ వచ్చు, హుక్స్ వచ్చు, డిజైనింగ్ చేయడం వచ్చు, కలర్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా సెట్ చేయడం వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు, కానీ కటింగ్ రాదు అంటే వాళ్ళని కూడా నేను వద్దనే చెప్తా. మరి ఎవరు పెట్టుకోవాలి ప్రసన్న? బొటిక్ ఎవరు పెట్టాలి, ఎవరు రన్ చేయాలి, ఎంత స్తోమత ఉండాలి, బొటిక్ పెట్టాలంటే మనకు అసలు బడ్జెట్ ఎంత ఉండాలి, ఏం చేయాలి, డిజైనర్ స్టూడియో పెట్టాలన్న వాళ్ళకు కూడా నేను చెప్తానండి ఎలా ఏంటి అని చెప్పేసి. దానికోసం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఈ బొటిక్ ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా మీరు సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో అంటే మాత్రం, నేనైతే మీరు నమ్మరు, నేను స్లోగా సాగదీయడము ల్యాగ్ చేయడం నాకు రాదు. జనరల్గా నా లైఫ్ స్టోరీ చెప్పినప్పుడు అంటే నేను ఒకరు చెప్తుంటే అది అవతల వారికి బోర్ కొట్టించవచ్చు, కానీ ఇలాంటివి మాత్రం సాగదీయడం అంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనే చెప్తాం. ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చినది ఎప్పుడూ కూడా మనకి చాలా మంచి అనుభవాన్ని తీసుకొచ్చి ఎదుటివారికి అది అడ్వైస్ చేయగల సిచ్యువేషన్లో ఉంటాం. జాబ్ నీడ్ ఉన్న అన్నవాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ జాబ్లు చేయలేను, నేను ఓన్లీ బొటిక్లోనే చేయగలిగిన వాళ్ళు, వాళ్ళ శాలరీ ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఓకే మేడం నాకైతే ఈ జాబ్ అవసరం, మీరు ఎంత ఇస్తే నేను అంత చేస్తాను అనే వాళ్ళు ఉంటారు చూడండి. ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ నీడ్ ఉందని, నాకు చాలా జాబ్ నీడ్ ఉంది మేడం, ఖచ్చితంగా అవసరం ఉండని చెప్పేసి, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అది చేసా ఇది చేసా, చాలా చేయగలను నేను అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి నేనైతే జాబ్ నీడ్ ఉందని అనుకోనండి. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేసుకోగలరు, వాళ్ళైనా ఓన్గా రన్ చేసుకోగలరు. ఎవరైతే నేను ఇక్కడ మాత్రమే చేయగల, నాకు వచ్చిన పని ఇదే మేడం, నేను ఇదే చేయగలుగుతా, నాకు పర్లేదు, నాకు ఈ వర్క్కి జీతం పర్లేదు అంటే మీకు ఇచ్చే శాలరీకి తగ్గ వర్కే చెప్తాం, కానీ ఎక్కువైతే చెప్పమండి. సో ఎంతోమందికి జాబ్ నీడ్ ఉందని నాకు అర్థమైంది, చాలామంది నన్ను కాంటాక్ట్ చేశారు, చాలామందితో నేను మాట్లాడాను, అసలు నిజంగా బాధేసిందండి. నాకు అనిపించింది ఎంతోమందికి మనం ఉపాధి కల్పించగలగాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను ఉపాధి కల్పించగలగాలి అని చెప్పేసి నాకు అనిపించిందండి. దానికోసం నేను చాలా ఎదగాలి, నేను ఇంకొంచెం యూట్యూబ్ అయినా ఇన్స్టా అయినా నేను ఏదో రకంగా గెయిన్ చేస్తూ నలుగురికి సహాయపడాలి అనేది మాత్రం నా మైండ్లో పడిపోయింది. అంటే
వాళ్ళు ఎక్కడైనా బ్రతకగలరు అనుకున్న వాళ్ళకి కాదండి, ఏ పని చేయలేను నేను ఈ పని మాత్రమే చేయగలను అనుకున్న వాళ్ళకి మాత్రం ఉపాధి కల్పించగలగాలి మనలో ఉన్న టాలెంట్స్కి. చిన్న షాప్ మీకు ఒక 3000లో ఒక షాప్ దొరికింది. 3000 షాప్ దొరికితే నాకు తెలిసి ఒక పీకో మిషన్, ఒక ఓవర్లాక్ మిషన్, ఒక మంచి జాక్ మిషన్ FIR F4 మెషిన్ కావాలి. సో ఈ 3 కావాలి. అండ్ దీనికి బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిషన్కి ఒక 30,000 పెట్టుకున్నారు మంచి మిషన్కి, ఓవర్లాక్ పీకో కలిపి ఒక 20,000లో అయిపోయింది. ఈ రెండో కలిపి ఇంత బడ్జెట్లో మనకి ఇక్కడ అయిపోయింది. సో లోపల నేను కొంచెం నీట్గా షాప్ని డెవలప్ చేసుకుంటానంటే మంచి వాల్పేపర్తో సెట్ చేసేసుకోండి. వాల్పేపర్తో సెట్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఎందుకు ప్రసన్న వాళ్ళు పెట్టుకోకూడదు అన్నదానికి కూడా నేను చెప్తాను పాయింట్, లాస్ట్ వరకు చూడండి. సో పెట్టుకోవాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళకి ఏం ఉండాలి అనేది మెయిన్ షాప్ గురించి చెప్తున్నాను. క్వాలిటీస్, వాళ్ళ స్కిల్స్ ఏమి ఉండాలి అనేది కూడా నేను చెప్తాను. సో 2 మిషన్లు పట్టాయి మీకు అయినా ఓకే, 2 పెద్ద మిషన్లు పడితే ఇంకా హ్యాపీ. ఒక పెద్ద టేబుల్, కటింగ్ టేబుల్ మంచిగా ఉండాలి. ఆ కటింగ్ టేబుల్ ఏంటి అనేది కూడా నేను ఒక మంచి పిక్చర్ ఇస్తాను నేను మీకు. ఎంత హైట్ ఉండాలి కటింగ్ టేబుల్ అనేది కూడా కుదిరితే ఒక మెజర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను పైన. ఇట్లా ఇది అయిపోయింది. సరే ఇది మనకు ఒక 50,000లో మిషన్లు వచ్చేసాయి. ఒక మిషన్ యాడ్ చేసుకుంటే 80,000 పోనీ. పైన స్కేల్స్, మెటీరియల్స్, మనకి షాప్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కలిపి 1,00,000 రూపాయల్లో ఒక చిన్న టైలర్ షాప్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. 1 lakh బడ్జెట్. సో ఎవరెవరు పెట్టుకోవాలి, బడ్జెట్ ఎంత అనేది కూడా మన మైండ్లో ఉంటుంది కదా. సో 1 lakh బడ్జెట్. ఇప్పుడు మీరు ఊర్లో ఉన్నారండి, ఎక్కడో నల్గొండ, వరంగల్ అటు సైడ్లో బొటిక్స్ పెడుతున్నారు. అటు సైడ్ మనకి నార్త్ వాళ్ళు దొరికితే మీకు వీక్లీ విలేజెస్లో బొటిక్ ప్రైస్ హైదరాబాద్లో పెట్టినట్టు పెట్టలేరు అనుకుంటే వీక్లీ పర్ 9,000 మాస్టర్ తీసుకుంటే సరిపోతుంది. పర్ వీక్ మీకు మాస్టర్ ఒక 9,000 తీసుకుంటే సరిపోతుంది. మరి వర్కర్ ఎంత తీసుకోవాలంటే పర్ వీక్ ఒక వర్కర్ మీ ఏరియాలో 750 తీసుకుంటే చాలా మంచిది. లేదు అంటే ఒక 850 వరకు ఓకే. పర్ వీక్ ఒక 5,000 ఒక ఎంప్లాయీకి, మాస్టర్కి 9,000, 5,000 ఎంప్లాయీకి. అండ్ మీరే మెయింటైన్ చేసుకొని మీరే ఫాల్స్, మీరే హుక్స్, హెమ్మింగ్స్ వేసుకుంటే మెయింటెనెన్స్ అమ్మాయి అవసరం లేదు. సో మీకు ఒక 10,000 మిగిలినట్టే. జనరల్గా హుక్స్, హెమ్మింగ్స్ వేస్తే కరెక్ట్గా కౌంట్ చేసుకుంటే ఒక 3 వర్కర్లు ఉంటే నెలకి 7,000-8,000 నుంచి రాదు. అదే మీరు చక్కగా ఏ పని లేకుండా ఉంటే బయట అయితే 13,000, 10 నుంచి 13,000 ఖచ్చితంగా వస్తున్నాయి. అలా 9,000 మాస్టర్, 5,000 వర్కర్ అండ్ మెయింటెనెన్స్ అంతా మీరు తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు. సరే మాస్టర్కి, ఎంప్లాయీకి జనరల్గా 36,000, 20,000 మీరు మంత్లీకి వేసేసుకున్నారు. సరే మీ రెంట్ నాకు తెలిసి ఒక 5,000లో వచ్చేసింది. షాప్ రెంట్ 3,000 బేసిక్ దొరికితే చెప్తున్నానండి, ఊర్లో ఒక 5,000లో వచ్చింది. సో ఫాల్స్ వేయడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నా కూడా సరే మంత్లీ ఒక 10,000 అమ్మాయికి వెళ్ళిపోయింది అనుకుందాం. 20,000 ప్లస్ 36,000, 5,000 ప్లస్ 2,000 ప్లస్ 10,000 అంటే ఒక 75,000 మనము మంత్లీ మనం ఎంప్లాయీస్ మీద పెట్టడానికి 75,000 మనకు పడుతుంది. 75,000 పడుతుంది. మన రెంట్ వెళ్ళిపోతుంది 5,000 రెంట్, షాప్ రెంట్ 5,000 ఉంటాయి. హైదరాబాద్ చెప్పట్లేదు, లోకల్ ఏరియాస్లో, విలేజెస్లో 5,000లో వచ్చేసింది. ఇక్కడ నుంచి కూడా ఎంప్లాయీస్ని మనం అక్కడ రిక్రూట్ చేసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ కొంతమంది నార్త్ వాళ్ళు దొరుకుతున్నారు, కొంతమంది విలేజెస్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఒకవేళ మీరు అక్కడ వాళ్ళకి ఒక రూమ్ అరేంజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మన ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆ బడ్జెట్కి కూడా వచ్చి అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఒకటి. అండ్ ఎంప్లాయీస్ నెంబర్స్ కావాలి అంటున్నారు. నేను ఎంప్లాయీస్ అందరివి అడిగి ఒక వీడియో సపరేట్గా చేస్తాను, మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ మీరు ప్రైస్ మెయింటైన్ చేసి మీకు షాప్ రెంట్ కూడా అంతే ఉండి ఇదైతే నడుస్తుందండి. మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా మనకి వర్క్ చేసుకోవచ్చు. మరి సడన్గా ఒక కస్టమర్ ఒక 10 ఇచ్చిపోయింది, 10 బ్లౌజెస్. ఇది 10 బ్లౌజెస్ ఎట్ ఏ టైం, వాటికి మొత్తం ఒకటే ఫిట్టింగ్ పాడైపోయింది అనుకుందాం. పాడైపోతే 10 బ్లౌజెస్, ఆ 10 బ్లౌజెస్ స్టిచ్చింగ్ ప్రైస్ పోయినట్టే. అండ్ మనకి ఆ 10 బ్లౌజెస్కి ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ నాకు సేమ్ క్లాత్స్ మళ్ళీ మీరు కొనుక్కొచ్చి స్టిచ్ చేయండి అంటది, ఏం చేస్తారు? ఒకవేళ మాస్టర్ పర్ఫెక్టే, స్టిచ్చింగ్ వర్కర్ పర్ఫెక్టే, ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆ ప్రాబ్లం ఎక్కడొచ్చిందని తెలుసుకోగలిగిన కెపాసిటీ మనలో ఉందా? అది మనం తెలుసుకోగలమా? అది తెలుసుకున్నప్పుడు మనం వెళ్ళొచ్చండి, మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. బొటిక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఫస్ట్ అండి. ఇవి నేను జస్ట్ మీకు దీని ప్రకారం మీరు షాప్ రెంట్ ఒక 20,000 అయితే నా పరిస్థితి ఏంటి? షాప్ రెంట్ 20,000 అయితే మాస్టర్ వీక్లీ హైదరాబాద్లో అయితే 13,000 to 15,000 మాస్టర్ జీతం. 13,000 ఇంటూ 4 వీక్స్ ఒక 55,000 మాస్టర్కి వెళ్ళిపోయి, ఒక ఎంప్లాయీ పర్ వీక్ అంటే 25,000 ఎంప్లాయీకి వెళ్ళిపోయి, రెంట్ ఒక 20,000 వెళ్ళిపోతే 1 lakh. అంటే అదే మీరు 3 ఎంప్లాయీస్ని మేనేజ్ చేసుకోగలిగితే బెనిఫిట్. ఒకరే ఎంప్లాయీ, ఒకటే స్టిచ్చింగ్, ఒకటే అంటే
అది కష్టం. మరి ఆ ఒక్క ఎంప్లాయీకి వర్క్ రావడానికి కష్టంగా ఉంది ప్రసన్న, మరి 2-3 మిషన్లకి వర్క్ ఎలా వస్తుందంటే అదే మీ పనిని మీ టాలెంట్ని చూపించేది అక్కడే. నేను ఖచ్చితంగా అండి, నేను బల్లబుద్ధి చెప్తాను, నేను 10 వర్కర్లను పెట్టుకున్నా కూడా నేను ఖచ్చితంగా సాటిస్ఫై చేయగలను. అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉంది. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను చేస్తా, నాకు అది ఉంది. కానీ ఆ 10 మంది స్టిచ్చింగ్ వర్కర్స్ శాలరీస్ పక్కన పెడితే ఆ వచ్చిన కస్టమర్స్ అందరినీ నేను హ్యాపీగా డీల్ చేయగలనా, సాటిస్ఫై చేయగలనా? నాకు వచ్చిన 100 కస్టమర్స్లో ఒక 80 కస్టమర్స్ హ్యాపీ అయి 20 కస్టమర్స్ తిట్టుకుంటున్నారు అంటే ప్రతి పని వెనుక చాలా కష్టం ఉంటుంది, ప్రతి పని వెనుక చాలా భారం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుందండి. చేయలేకపోయా అని చెప్పేసి కొంచెం డల్ అయిపోయి కాసేపు ఏడ్చి మేనేజ్ చేయలేస్తా. అదే 20 మంది హ్యాపీగా ఉండి 80 మంది మనల్ని తిట్టుకుంటే ఆ బొట్టికి పెట్టకపోవడం మంచిది. ఇలా ఉండాలంటే ఏం చేయాలి ప్రసన్న? నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో నాకు తెలియదండి, నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి రిపీట్ చేస్తూ వినండి. ఫర్ ఒక అమ్మాయి, సేల్ చేసే అమ్మాయి, ఏ షాప్లో పనిచేసే అమ్మాయి అయినా, నాకు ఆ లైటింగ్ కరెక్ట్గా డైరెక్ట్ పెట్టారు బయట. ఒక సేల్ చేసే అమ్మాయి, ఒక బొట్టికి రన్ చేసే అమ్మాయి, ఒక ఎంప్లాయీగా బొట్టిక్లో పనిచేస్తున్న అమ్మాయి, లేదా ఒక రిసెప్షనిస్ట్, హాస్పిటల్ అయినా సరే అండి, ప్రతి ఒక్కరైనా ఎక్కడైనా అండి, హాస్పిటల్లో మనం డాక్టర్ మాట్లాడుతుంటేనే సగం రోగం పోయింది అనే ఫీలింగ్ వస్తుంది చాలాసార్లు. ఒక పర్ఫెక్ట్గా ఎక్కడ బ్లౌజ్ కుదరని వాళ్ళు మన దగ్గరకు వస్తే వాళ్ళకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ స్మైల్తో మీరు ఇవ్వండి, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చినా ప్రసన్న దీన్ని ఎలా అయినా సెట్ చేయొచ్చా మనము అని వాళ్ళే మనల్ని రిటర్న్ హ్యాపీగా అడుగుతారండి. వాళ్ళకి సగం ప్రాబ్లం అక్కడే వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మీకు ఎన్ని బాధలున్నా, ఎంత కోపం ఉన్నా, మీ ఫేస్ మీద, మీ పెదవుల పైన ఆ చిరునవ్వును మాత్రం మిస్ చేయొద్దు. ఇప్పటికి నాకు హెడ్ఏక్ వస్తుంది, లోపల ఎక్కువసేపు మాట్లాడాలంటే నాకు కూడా చాలా ఎనర్జీ కావాలి, దాని తగ్గ ఫుడ్ నేను కూడా తీసుకోవాలి. నేను అది తీసుకోలేకపోయినా మీకు నేను హ్యాపీగా చెప్పలేను. సో నాకు నవ్వు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా నవ్వాలి. కానీ ప్రసన్న నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వడం కష్టం కదా అనుకుంటారు కదా. ఒక కస్టమర్ మన దగ్గరకు వస్తున్నారంటే అది ఖచ్చితంగా మనం నిజంగా మనకు వచ్చింది వాళ్ళే మన దేవుళ్ళు అని ఫీల్ అయితే ఖచ్చితంగా స్మైల్ వస్తుందండి మన ఫేస్ మీద. ఎక్కడెక్కడో రాష్ట్రాలు దాటి, ఎక్కడెక్కడో దేశాలు దాటి నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు అంటే, మా ఇక్కడ నుంచి కార్ వేసుకొని నా దగ్గర ఒక ఫ్యామిలీ కలిసి వచ్చి స్టిచ్చింగ్స్కి ఇచ్చి వెళ్తున్నారు. ఒక్కసారి 10-20 పీసెస్ ఇచ్చి వెళ్తున్నారంటే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అండి. అంటే నేను కుట్టలేదు, నేను అడ్వాన్స్ తీసుకోలేదు, డెలివరీ ఇవ్వలేదు, ఆలోపే నాకు నేను చాలా గెలిచేసానన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ ఎవరికి? ఒక ఎంప్లాయ్, ఒక బొటిక్ డిజైనర్, ఒక సేల్స్ గర్ల్, ఒక రిసెప్షనిస్ట్, ఎక్కడైనా హాస్పిటల్లో పనిచేస్తున్న అమ్మాయి అయినా మొదట మీకు కావాల్సింది చిరునవ్వు, స్మైల్, నవ్వుతూ మాట్లాడాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేడం, సరే నేను ట్రై చేస్తాను, ఓకే ష్యూర్. నా క్లోజ్గా ఉన్న క్లయింట్స్తో నేను ఎలా డీల్ చేసుకోవాలి, నా ఫ్రెండ్స్తో డీల్ చేసినట్టు నేను చేసుకుంటా, అది సెకండరీ. కానీ ఒక బొటిక్ రన్ చేస్తున్న వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ అది. నెక్స్ట్, ఇక్కడ నాకు ముడతలు వస్తున్నాయి, ఇక్కడ నాకు షోల్డర్ జారిపోతుంది లేదా షోల్డర్ పైకి ఎక్కుతుంది, ఇక్కడ లూజ్ వస్తుంది, ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతుంది, ఇక్కడ పైకి వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది అని చెప్తే తెల్లమొహం వేసుకొని చూడొద్దండి. నవ్వితే అవ్వదు, సరే అంటే అవ్వదు. అది యాజ్ ఇట్ ఈజ్గా నీ ఎంప్లాయీ దగ్గర నువ్వు ఏదైతే కస్టమర్ నీ దగ్గర రివీల్ చేశారో అది తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు క్లయింట్కి చెప్పగలగాలి, మాస్టర్కి చెప్పగలగాలి. అది స్టిచ్చింగ్ వాడి ప్రాబ్లం అయితే స్టిచ్చింగ్కి చెప్పగలగాలి. సరే అయిపోయింది, ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాను, మీరు అయితే బిజినెస్ ఎలా చేయాలి అనే దానికి కూడా నేను కొన్ని డెమో క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను. అవి మాత్రం నేను ఇక్కడ చెప్పలేనండి. ఎందుకు అంటే నేను ఎలా డీల్ చేసుకుంటాను అనేది నా బొటిక్లో, అది నేను బయటికి చెప్పను, నా స్కిల్ నాకే. నేను అది ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బొటిక్ పెట్టే వాళ్ళు ఏం చేయాలి, ఎలా డీల్ చేసుకోవాలి అనే దాని గురించి నేను కొన్ని పాయింట్స్ ఇలానే సేమ్ వాళ్ళకు ఒక నోట్స్ ఇస్తాను. పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ని తీసుకోగలుగుతున్నారా? తీసుకోగలిగితే బాడీ మెజర్మెంట్స్ పక్కాగా తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఆ బాడీ మెజర్మెంట్స్ మీరు ఎలా తీసుకున్నారు అనేది మాస్టర్ని పిలిపించినా చూపించి, లేదా మాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నేను ఇలా తీసుకున్నాను అని చెప్పి మాస్టర్కి మీరు మెజర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇది కూడా మెయిన్ పాయింట్ అండి, ఇది నేను ట్రైనింగ్లోనే చెప్పగలుగుతాను, ఇక్కడ చెప్పలేను. సో ఇవన్నీ మెయిన్ పాయింట్. ఇవాళ రేపు చాలామంది అంటున్నారు పని వాళ్ళని మనం బతిలాడుకోవాల్సి వస్తుంది, జీతం ఇస్తూ వాళ్ళని బతిలాడుకోవాల్సి వస్తుంది, ఇలాంటి మాటలు చాలా చోట వింటున్నాము. వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు, నేను మీ దగ్గర శాలరీ తీసుకుంటున్నాను, అది క్లయింట్స్ దగ్గర. సో ప్రతి ఒక్కరు ఒక రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ రెస్పెక్ట్ని మన ఎంప్లాయీస్కి మనం ఇవ్వగలిగితే, ఎప్పుడు కూడా మిస్టేక్ ఉంటే మాత్రం నా అంత గయ్యాలిది ఉండదండి. మా మాస్టర్ని పిలిపించి నేను అడుగుతా, एक बार आओ इधर आप, मैं कैसा बात करते हैं एम्प्लॉय से, अच्छा से रहते नहीं तो कैसा रहते नॉर्मल टाइम में? अच्छे से बात करते थोड़ा प्रॉब्लम आते तो फिर थोड़ा वैसे बात करते ज़्यादा గుస్సా करते, చాలా సీరియస్ అవుతా. ఎలా అంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీ వచ్చినప్పుడు మనం వాళ్ళతో ఎలాంటి ఒక క్లయింట్ వచ్చి సీరియస్ అయ్యారండి, ఆ మిస్టేక్ రాకుండా, ఆ మాట పడకుండా వాళ్ళతో ఉండాలి అంటే సీరియస్ అయ్యేది మనం మాస్టర్ మీద. మాస్టర్ ప్రాబ్లం లేదంటే మాస్టర్ వెళ్ళి ఎంప్లాయీస్ని సీరియస్ అవుతాడు, అది ఓకే. బట్ నార్మల్ టైంలో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి ఎంప్లాయీస్తో. వన్స్ ప్రాబ్లం వస్తే మేడం కైసార్ అయితే ప్రాబ్లం ఆతే తో
డెవిల్ కేసారు అయితే ఏసా అంటే వాళ్ళు పాపం వీడియో ముందు నా గురించి ఏదో చెప్పకూడదని కానీ చాలా సీరియస్ అవుతారండి. వాళ్ళ ఫేస్ ఇలా అయిపోతుంది. ఓకే థ్యాంక్ యూ. వాళ్ళ ఫేస్ చాలా సీరియస్ అయిపోతుంది. అంటే మేడం సీరియస్ అయ్యింది అని ఫీల్ అవుతా. కానీ మళ్ళీ నేను వెంటనే 1 అవర్ హాఫ్ అన్ అవర్లో నేను మంచిగా సెట్ అయిపోతా వాళ్ళతో ఆపోజిట్. ఓకే సో ఇదనమాట. ఎంప్లాయీస్తో కూడా మనం అలా ఉండగలం. నేను ఒక 2-3 మేడమ్స్ని అబ్జర్వ్ చేశానండి. అంటే వాళ్ళ మాట తీరే అలాగో లేకపోతే సీరియస్ అవుతారో తెలియదు. కానీ పాపం ఎంప్లాయీస్ బాగానే చేస్తారు. అంటే వాళ్ళు అట్లా ఉంటేనే వాళ్ళు స్ట్రిక్ట్గా పనిచేస్తారు అని అనుకుంటారేమో. బట్ నేను మెచ్చుకోదలసిన విషయం ఏంటి అంటే మనం ఎంత టైం వేస్ట్ చేయమన్నా కూడా టైం వేస్ట్ చేయరండి. పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. వాళ్ళకి వర్క్ లేకపోతే మేము జీతం ఖాళీగా తీసుకోవడం మాకు ఇష్టం లేదని చాలామంది మా ఎంప్లాయీస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను విన్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ స్టార్ట్ చేసేది మనం మెజర్మెంట్స్ తీసుకున్నాక మాస్టర్కి అప్పచెప్తాం. మాస్టర్కి మీరు పర్ఫెక్ట్గా చెప్పలేదా? మాస్టర్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసిన తర్వాత వర్కర్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేయలేదా? బిస్కెటే. అంతా మరి పర్ఫెక్ట్ అయ్యి ఉక్సులు కాజాలు మీరు పర్ఫెక్ట్గా అయ్యలేదా? హెమ్మింగ్ సరిగా చేయలేదా? బిస్కెట్. స్టిచ్చింగ్లో ప్రాబ్లం వచ్చిందా? మాస్టర్ దగ్గర ప్రాబ్లం వచ్చిందా? మెజర్మెంట్స్ తీసుకోవడంలో ప్రాబ్లం వచ్చిందా? లేకపోతే హెమ్మింగ్ చేయడంలో ప్రాబ్లం వచ్చిందా అనేది ఎవరికి తెలియాలి? గ్యాప్ ఇస్తా. ఎవరికి తెలియాలి? మీ మనసులో ఆల్రెడీ వచ్చే ఉంటుంది కదా. నాకు తెలియాలి. అంటే నా ప్లేస్లో ఉన్న మీకు తెలియాలి. ఒక బొటిక్ పెట్టాలి అనుకోవడం చాలా ఈజీ అండి. పెట్టడం మంచిదే. కానీ నీ నిద్ర నీకు ఉండదు. నువ్వు అనుకున్న టైంకి నిద్రపోలేవు. నువ్వు అనుకున్న టైంకి తిండి తినలేవు. నువ్వు అనుకున్న ఒక ఫంక్షన్కి వెళ్ళలేవు. నువ్వు అనుకున్న ఒక పనిని సక్రమంగా చేయలేనిదే బొటిక్ ఫీల్డ్. నేను 100% డ్యామ్ షూర్ చెప్తానండి. ఎక్కడున్నా సరే మీరు కాల్స్ మాట్లాడాల్సిందే. ఎంత పట్టించుకునే ఎంప్లాయ్ ఉన్నా సరే వన్స్ ఖచ్చితంగా క్లయింట్ నుంచి ఒక కాల్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. ప్రశాంతంగా 1 వీక్ ఎక్కడికైనా పోయి ఉండగలగాలి అంటే ఖచ్చితంగా షట్టర్ క్లోజ్ ఉంటేనే వెళ్ళగలగాలి. ఆ షట్టర్ క్లోజ్ ఉన్న తర్వాత వెనక ఏదైనా పోస్టర్ పెట్టే వెళ్ళండి. లేదంటే మీకు ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. ఒకవేళ ఎనీ టైం మీ వాట్సాప్ స్టేటస్ పోతూనే ఉండాలి. ఈ రోజు నేను లేను అని స్టిల్ డేట్ అప్డేట్ ఇవన్నీ చేయగలగాలి. నిజంగా అండి నాకు స్ట్రెస్లో ఉన్నప్పుడు బాగా టెన్షన్ వచ్చినప్పుడు ఆ టైంలో వీడియో చేయాలి అనిపిస్తుంది. ఒక హెమ్మింగ్ సుక్స్ చేసే అమ్మాయి కరెక్ట్ టైంకి రాదు. ఆ రోజే వర్కర్కి హెల్త్ బాగోదు. మంచి సీజన్ టైం, అర్జెంట్ డెలివరీస్ ఉన్నాయి. మాస్టర్కి బాగాలేదు. ఏం చేస్తారు? ఒక్క వర్కర్ వచ్చి 2 వర్కర్లు రాలేదు, లేదా 2 వర్కర్లు వచ్చి 3వ వర్కర్ రాలేదు, హెమ్మింగ్స్ అమ్మాయి రాలేదు. ఏం చేయాలి? మీరు ఎక్కడో ఉన్నారు. ఎన్ని మాటలు పడాలో తెలుసా? వీటన్నిటికీ సిద్ధమైతేనే మీరు బొటిక్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక బ్లౌజ్ని ఇసిరేసి ఆవిడ మనల్ని తిట్టకపోయినా నీ మొహల్లా కుట్టావే అని మనసులో తిట్టుకునే అంతగా ఆమె సఫర్ అయింది. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆ ప్రాబ్లమ్ని మీరు డీల్ చేయగలరా? ఆ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో మీరు తెలుసుకోగలరా? మాస్టర్కి కూడా తెలియదు. ట్రయల్ రూమ్కి మనం వెళ్తాం, మాస్టర్ వెళ్ళలేడు. ట్రయల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఓకే శారీ కప్పుకొని బయటికి చూపించేంతగా ఉంటే ఓకే ఆ బ్లౌజ్. ఒకవేళ లేదు ఏం చేస్తారు? ఆ కటింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ కటింగ్ మళ్ళీ ఒక బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్ చేయగల సత్తా మీలో ఉందా? ఉంటేనే మీరు బొటిక్ పెట్టండి. లేకపోతే వద్దండి. నిజంగా ఒక 2 నెలలు 2 లక్షలు వచ్చిందనుకోండి, 3వ నెల 4వ నెలలో మాస్టర్ లేకపోయినా 2 వర్కర్లు లేకపోయినా ఎంతైతే వచ్చిందో ఆ 2 లక్షల్ని మళ్ళీ తీసి మీరు వాళ్ళ చేతుల్లో వాళ్ళ జేబుల్లో పెట్టాలి. నేను 5 రూపాయల దగ్గర నుంచి చేశానండి. అంటే నాకు ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి ఫాల్స్ పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ఇంట్లో ఫాల్స్ వేస్తుందామా షాప్లో వేయలేదు కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో నేను ఒక బొటిక్ నేను సిగ్గుపడనండి, సరిత అని BHLలోనే తన దగ్గర సిటీలో వాళ్ళు ఎలా నచ్చుతున్నారు ఏంటి అని నేను తెలుసుకోవడానికి నాకు పర్ఫెక్ట్గా వర్క్ వచ్చు. నేను ఒక ఫ్యాషన్ డిజైనింగ్ చేసా, ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా అని కూడా నాకు తెలుసు. అప్పటికి ఆవిడకి నాకు ఏది నేర్చుకున్నానని కూడా నేను తనకు ఎప్పుడూ చెప్పలేదు. అలాంటి బొట్టికి రన్ చేసే ఇంట్లోనే రన్ చేస్తుంది సరిత. నాకు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ తను. ఇరుగు పొరుగు చాలా బాగుండే వాళ్ళం. ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లోనే రెంటుకున్నాం మేము. తను వర్క్ చేసిన టైంలో తనకి ఫాల్స్ వేసే అమ్మాయి రాకపోతే నేను ట్రై చేయనా సరిత అని చెప్పి నేను 5 రూపీస్కి మిషన్ మీద, అంటే నేనేమి చేత్తో వేసేదాన్ని కాదు, మిషన్ మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫాల్స్ వేస్తూ వచ్చేదాన్ని. నేను మనీ కోసం చూసుకోలేదు, నాకు ఒక ఎక్స్పీరియన్స్. నువ్వు ఫస్ట్ టైం ఒక షాప్లో వర్క్ చేయడానికి ఎంప్లాయీ లాగా, మెయింటెనెన్స్ ఎంప్లాయీ లాగా వెళ్తున్నావా? నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నువ్వు ఇంట్లో ఎక్కడైనా చేసుకో. ఒక బొటిక్లో ఎక్స్పీరియన్స్ లేదనుకో, నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కింద తీసుకొని ఒక ట్రయల్ వేయి ఎలా చేస్తున్నారు అని. మెయిన్ అండి బద్ధకం ఉండకూడదండి. బద్ధకం బొటిక్లో ఉండకూడదు. ఒక ఎంప్లాయీని పట్టుకున్నామంటే ఖచ్చితంగా షాప్ అనేది మనం వీక్లీ వన్స్ ఇలా సెట్ చేసుకోవాల్సిందే. వీక్లీ వన్స్ ఇలా సెట్ చేసుకోవాలి. మళ్ళీ 2 రోజులు ఇది పాడైపోద్ది, అదేమి నీట్గా ఉంటుందని నేను చెప్పను. కానీ మనకు ఒక ఎంప్లాయీ ఉంటే నాకు అలా చేయాలనేది నా కోరిక. ఎంప్లాయీ ఉన్న ఆ ఎంప్లాయీతో పాటు నేను చేస్తానండి. వాళ్ళ ఒక్కల మీద వెయ్యను భారం. నేను ఖచ్చితంగా ఉన్నానంటే నా ముందే సర్దించుకుంటాను, నేను హెల్ప్ చేస్తాను. అలాంటివి కెమెరాస్లో రికార్డింగ్ అయినవి పెట్టమంటే పెడతాను కూడా నేను. అలా చేస్తా ఖచ్చితంగా. అలా మన షాప్ అనేది, టైలరింగ్ అనేది ఎప్పుడైనా వర్క్ షాపు ఎలా ఉన్నా పర్లేదు, మన బుకింగ్ పాయింట్ అనేది కొంచెం సెట్టింగ్ చేసుకుంటే చాలా బెటర్. అలా నీట్గా పెట్టుకోగలగాలి. ఫస్ట్ ఇదంతా నేను పొడిగా తడిగా అక్కడక్కడ ఇక్కడ పెట్టుకుంటూ వచ్చి మీకు చెప్పా. అసలు ఫస్ట్ బొట్టికి పెట్టాలి అనుకుంటే ఫస్ట్ మనకి కావాల్సింది 2 లక్షల, 5 లక్షల, 1,00,000 రూపాయల, 10 లక్షల. 5 లక్షలు 10 లక్షలు పెడుతున్నావు అంటే ఖచ్చితంగా లైనింగ్స్ మీరే పెట్టుకోండి. షాప్ పెద్దగా చూసుకోండి. పర్ఫెక్ట్గా ఎంప్లాయీస్ని సెట్ చేసుకోండి. మంచిగా నీట్గా ఇలాంటివి
ఇంటీరియర్ డిజైన్ చేయించుకోండి, వాల్పేపర్ వేయించుకోండి, ఫ్రంట్ మంచి గ్లాస్ పెట్టుకోండి, అంతా చేసుకోండి. ఆఫ్లైన్ అంటారా, అవి ఏం అక్కర్లా, మనకి వీడియోస్ చేసుకోవడానికి బాగుంటే చాలు. ఒకవేళ అదే ఆన్లైన్ అయితే. ఆఫ్లైన్ అంటారా, పైన నిజంగా చాలా మంది ఏమంటారంటే పైన పటారం లోన లొటారం ఉన్నా కూడా పైన పటారం చూసే వస్తారని అనుకుంటారండి. అది నిజంగా రాంగ్ థింగ్. ప్రతి క్లయింట్, చాలా మందిని చూస్తానండి, పైన ఇప్పటివరకు వచ్చి నా పైన బొటిక్ని చూసి వచ్చిన క్లయింట్ ఎవరూ లేరు. చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్స్ కోసం కావాలి అని వచ్చిన వాళ్ళే ఉన్నారు. బడ్జెట్తో ప్రాబ్లం లేదు ప్రసన్న, పర్ఫెక్ట్గా మాకు ఫిట్టింగ్స్ బాగుండాలి అని చెప్పి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇదండి, బడ్జెట్ మీ దగ్గర ఉంది అనుకున్న వాళ్ళు, టాప్గా డిజైనర్ స్టూడియో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, లోపల అంతా కెమెరా సెటప్ అంతా పెట్టుకుని అంతా రన్ చేసుకోండి. బట్ మీ దగ్గర పైన పటారం ఎంత బాగున్నా సరే ఫైనల్గా అవుట్పుట్ బాగున్నప్పుడే మీ స్టూడియోకి వచ్చే అందం బాగుంటుంది. సో మీరు 10 లక్షలు పెట్టుకునే వాళ్ళు మీరు ఎంప్లాయీస్ని పెట్టుకోండి, మేనేజ్మెంట్ పెట్టుకోండి. అయినా సరే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే, అంత పెద్ద డిజైనర్ స్టూడియో పెట్టుకునేది ఉంటే, అది కూడా అండి, ఏ ఒక్కరూ అప్పు చేయకండి. అప్పు చేసి బొటిక్ అనేది పెట్టకండి. 1 లక్ష రూపాయలైనా సరే మీ తమ్ముళ్ళ, మీ అన్నలా, మీ నుంచి ఆశించకుండా, మీ భర్తలా, మీ ఫ్యామిలీనా, లేకపోతే మీరే ఒక పాకెట్ మనీ దాచుకున్నారా, చిట్టీలేసి మీరు ఏదైనా 2-3 లక్షలు మీ చేతిలో పెట్టుకున్నారా, ఖచ్చితంగా మీ చేతుల్లో ఒక 2 నుంచి 3 లక్షలు ఉంటే వాళ్ళు బొటిక్ పెట్టుకోండి. ఎందుకు అంటే ప్రతిదీ మనం హాయిగా కొనేసుకొని ఆ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అయితే ఫస్ట్ మంత్లోనే మీరు అనుకున్న రెంట్, ఎంప్లాయీ శాలరీ అంతా వెళ్ళిపోయి మీకు లాస్ రాకుండా కరెక్ట్గా సరిపడా వచ్చినా చాలా ప్రశాంతంగా నిద్రపోతారండి. ఆ ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఎంత బాగుందో కదా, ఆ ఊహ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే నా లైఫ్లో అది లేదు. ఎవ్రీ టైం నేను పడుకునే టైంకి నాకు ఒక మెంటల్ స్ట్రెస్, రేపు క్లయింట్ ఏదైనా ఇవ్వాలేమో, నేను ఏదైనా మర్చిపోయానేమో, లాస్ట్ మినిట్లో గుర్తొస్తుందేమో, లేకపోతే ఎప్పుడు వీడియో స్టార్ట్ చేశాను, ఏ వీడియో పెట్టాలి, ఏ టైంకి ఏది అప్లోడ్ చేయాలి, ప్రతిదీ ఒక స్ట్రెస్ లైఫ్ అండి. నాలాంటి లైఫ్ మాత్రం ఎవరికి ఉండకూడదు అని చెప్తున్నాను. నేను షాప్ పెట్టే టైంకి నా చేతిలో రూపాయి లేదు. నా చేతిలో రూపాయి లేకుండా నేను ఎవరిదైతే సపోర్ట్ తీసుకొని నేను 5 రూపాయలు ఇంట్రెస్ట్లు కట్టానో, 10 రూపాయలు కట్టానో, 3 రూపాయలు కట్టానో, ఒకదాని మీద ఒకటి బ్రతుకుతూ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చేసుకుంటూ వచ్చి ఈరోజు నేను ఇప్పటికీ నేను అప్పుల్లోనే ఉన్నాను. కానీ ఎవరి హెల్ప్, నా అప్పులు తీర్చేవారు ఎవరు లేరు. నాకు అప్పులు తీర్చేవారైతే నాకు లేరండి. నేను మధ్యలో ఎవరికి డబ్బులు ఇచ్చి ఇరుక్కోకండి, నేను అలా కూడా ఇరుక్కునే కొన్ని ఉన్నాయి. మధ్యలో మన మీద నమ్మకం ఉండి ఇండిపెండెంట్ ఉమెన్స్ అని చాలా మంది సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళదైతే నిలబెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అనుకోండి, ఎప్పుడు ఇచ్చిన ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఈ రోజు కాకపోతే ఈ రోజు గొడవ అయింది అంటే రేపు 3 నెలలు 4 నెలల తర్వాత ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. మీకు అప్పుకి ఇవ్వలేదు కాబట్టి, వడ్డీకి ఇవ్వలేదు కాబట్టి, సరే ఎప్పుడైనా ఇస్తుందిలే, ఎక్కడ పోదు. నీ మనసు, నీ క్యారెక్టర్ తెలిసిన నీ ఫ్రెండ్ అయితే నేను అపార్థం చేసుకోదు. నువ్వు 50,000 ఇవ్వాలైనా, నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నా సరే నేను అపార్థం చేసుకోదు. నువ్వు ఎలాంటి మనిషివో అర్థమైతే సో ప్రాబ్లం లేదు. ప్రసన్న, నేను బయటికి వెళ్ళి చేయలేను, ఇంట్లో ఉండే వర్క్ చేయాలి, అప్పు చేయకపోతే నా పరిస్థితి వెళ్ళదు. మరి ఏంటి ఆ పరిస్థితి అంటే అప్పుడు 1,00,000 రూపాయలతోనే స్టార్ట్ చేయండి. అది కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వడ్డీకి ఇవ్వకుండా మీకు హెల్ప్ చేయగలిగితే, మీరు మినిమం 3-4 మీ కాన్ఫిడెన్స్ ఉండి 5 మంత్స్లో మీరు అప్పు తీర్చగలిగితే దట్స్ ఓకే, అలా ట్రై చేయండి. అలా కూడా నేను మోస్ట్లీ వద్దనే చెప్తానండి. మీ చేతిలో మీరు 2 లక్షలైనా, 5 లక్షలైనా, 1,00,000 అయినా బొట్టికి పెట్టాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ డబ్బు. అప్పు లేకుండా నేను ఎందుకో రాసుకుంటున్నా తెలీదు, ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో మరి. బొటిక్ వర్క్ రాలేదని వర్కర్స్ గ్రిప్లోకి మనం వెళ్ళాము అంటే మాత్రం మిమ్మల్ని ఒక ఆట ఆడిచ్చేస్తారు. సో అది మెయిన్, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎప్పుడు తగ్గకూడదు. మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. అంటే నాకు సింహరాశి కొంచెం ఎక్కువ అలా ఉంటుంటా, ఏమనుకోకండి. ఏమీ లేకపోయినా సరే రోషం పౌరుషం మామూలు ఉండదండి మాలాంటి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి కొద్దిగా గట్టిగానే ఉంటుందని, అంటే ఆ సింహరాశితో అలా పోలుస్తారేమో, అలా అంటుంటారు. నేను వెన్నమేదని నాకేం తెలియదండి వాళ్ళ గురించి. సో నేను సింహరాశి కాబట్టి నేను ఎప్పుడు ఎలా ఉంటా అనేది నాకు తెలుసు. ఎట్లుంటుందంటే అబ్బా వీళ్ళ దగ్గర ఏ మస్తు డబ్బులు ఉన్నాయని ఆయన, వీళ్ళ దగ్గర ఏం తక్కువ లేదు అన్నట్టు ఉంటుంది. తీరా చూస్తే ఏం ఉండదండి, అందరూ ఎలా ఉన్నారో మేము అలాగే ఉంటాం అంతే. ఎంత రోగం వచ్చినా, ఈవెన్ ఆడవాళ్ళకి మంత్లీ ప్రాబ్లం వచ్చినా సరే అండి, మీరు ఎంత పెయిన్స్ ఉన్నా, ఏది చేసినా తప్పుగా అనుకోకండి, నేను సిగ్గు విడిచి చెబుతున్నాను. అలాంటి ప్రాబ్లం ఉన్నా సరే నిద్ర అనేది పోలేరు. ఒక్కొక్కసారి నేను ఏడుస్తూ వర్క్ చేసుకున్న రోజులు ఉన్నాయి, కానీ ఆ ఏడుపుని నేను కస్టమర్కి ఎప్పుడు కూడా కనపడనివ్వలేదండి. అవతల వాళ్ళకి బలహీనతగా ఎప్పుడూ కనిపించకూడదు. మన ఎనర్జీ ఎప్పుడూ అవతల వాళ్ళని యాక్టివ్ చేస్తుంది అనేది నేను బాగా నమ్ముతాను. అది ఇంట్లో ఒక హస్బెండ్ ముందైనా, ఒక షాప్లో క్లయింట్ ముందైనా, అండ్ మనం సేల్స్ చేసే ఆ క్లయింట్ ముందైనా సరే మనం చాలా యాక్టివ్గా ఉండాలనేది మెయిన్ పాయింట్. బొటిక్ పెట్టాలి అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ని తీసుకోగలగాలి. చాలా రోగాలు యాడ్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చేమో. మీ ఫ్యామిలీలో పెళ్లి కాని వాళ్ళైతే తండ్రి సపోర్ట్, తల్లి సపోర్ట్ ఖచ్చితంగా, ఆర్ బ్రదర్ సపోర్ట్ తీసుకోండి. బొటిక్ పెట్టగలిగితే హస్బెండ్ సపోర్ట్ తీసుకోండి, ఖచ్చితంగా ఉండాలి. ఆ సపోర్ట్ లేకుండా మీరు బొటిక్ పెట్టగలిగితే వాళ్ళు అర్థం చేసుకోలేరండి. వాళ్ళు మీ పక్క నుండి అబ్జర్వ్ అయినా చేయాలి, లేదా వాళ్ళు మీ కండిషన్ని అర్థం చేసుకోగలగాలి. ఒకవేళ కుదిరితే నా వీడియో తీసుకెళ్ళి ఆ బొటిక్ పెట్టుకున్న వాళ్ళు హస్బెండ్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు, అక్కడ పెట్టండి. చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ సార్ ఇది. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగితే ఇవ్వండి, కానీ చేతిలో రూపాయి అప్పు పెట్టుకొని మాత్రం ఏ షాప్, నా విషయంలో అయితే బొటిక్ అయితే రన్ చేయకండి. ఎందుకు అంటే వర్కర్స్ శాలరీ వెళ్ళడము, వీకెండ్కి ఖచ్చితంగా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. మంత్ వచ్చేసరికి ఓనర్కి రెంట్ కట్టగలగాలి. ఒకవేళ మీకు ఓన్గా షాప్ ఉందండి, రెంట్ కట్టే బాధ లేదు అంటే పెట్టుకోండి. అది కూడా నాలెడ్జ్ ఉంటేనే పెట్టుకోమని చెప్తానండి. చాలా అప్పు చేయకుండా బొటిక్ పెట్టుకోండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా వస్తేనే బొటిక్ పెట్టుకోండి. లేదు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాక బొటిక్ పెట్టుకుంటాను అంటే నేర్చుకోండి. చక్కగా ఎవరైనా నేర్పిస్తారంటే నేర్చుకోండి. నేనైతే త్వరలోనే
బొటిక్ స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకుంటాము. ఆ రిజిస్ట్రేషన్ రోజు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ సీరియస్నెస్ ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారా, టైం పాస్ అనేది కూడా మేము గమనించడం జరుగుతుంది. దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత 1 or 2 monthsలో వాళ్ళకి ఒక టైం స్లాట్స్ ఇచ్చేసి ఒక్కొక్కరికి ఒక బ్యాచ్ ఒకలాగా తీసుకోవడం జరుగుతుంది. ప్రతిదీ వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఈక్వల్ టు నాలాగా ఉంటేనే నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తాను. పండగ రోజు కూడా షాప్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. పండగ రోజు కూడా ఏడుస్తూ కూడా పని చేసుకోవాల్సి వస్తుంది. నేను చాలాసార్లు కంటతడి పెట్టింది ఉంది పండగల రోజున. ఆ పండగ రోజున మాత్రం సెలవు తీసుకోగలను అని అనుకుంటే మాత్రం మీ దగ్గర ఎంతో కొంత బ్యాక్ అమౌంట్ ఉండాలండి. మన చేతిలో నుంచి వెళ్ళకపోయినా కూడా మనకి కొంచెం ఎంప్లాయీస్ కరెక్ట్గా వీళ్ళు బాగున్నారు, వీళ్ళే మాకు కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు మీ చేతిలో పెట్టుకొని రన్ చేసుకోండి బొటిక్ని. చాలా బాగుంటుంది. సీరియల్గా చెప్పానో లేదో నాకు తెలియట్లేదు, బట్ అర్థమైన వాళ్ళు కామెంట్స్ పెట్టండి. అర్థం కాలేదు అంటే మళ్ళీ దీని మీద ఒక వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి. ఎవరు పెట్టాలి అనే పాయింట్కి డైరెక్ట్గా వెళ్ళిపోదాము. మీకు కట్టింగ్, స్టిచ్చింగ్ వచ్చి, హెమ్మింగ్స్, హుక్స్ వచ్చి, డిజైనింగ్, కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా చేయగలిగితే ఎవరి హెల్ప్ లేకుండా, అండ్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎక్కడున్నా సరే కొలతలు తీసుకొని వాళ్ళ కొలతల ప్రకారం నేను స్టిచ్ చేయగలను అని అనుకున్న వాళ్ళు మాత్రమే బొటిక్ పెట్టండి. ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్, కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చి అన్ని మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా వస్తే కనుక ఎందుకు పెట్టుకోమంటున్నాను అంటే, పలానా కస్టమర్ వచ్చి ఈ ప్రాబ్లం నాకు వచ్చింది అంటే చెప్పాను కదండి, మాస్టర్కి అర్థం కాదు, స్టిచ్చింగ్ వర్కర్కి అర్థం కాదు, ఈవెన్ మీకు మెయింటైన్ చేసే ఫ్యాషన్ డిజైనర్ ఎంప్లాయీ ఉన్న దానికే అర్థం కాదు. ఆ ప్రాబ్లం మీరు అర్థం చేసుకోగలిగితే మీరు సక్సెస్ఫుల్ బొటిక్ని అయితే రన్ చేయగలుగుతారు. ఒకటే చెప్తానండి, సపోర్ట్ తీసుకొనే బొటిక్ పెట్టుకోండి, లేదా మీ చేతిలో డబ్బులు ఉంటే బొటిక్ పెట్టుకోండి. కంప్లీట్గా 4 మిషన్స్ తీసుకోండి. ఒక మంచి బొటిక్ పెట్టుకుంటాను అంటే 4 మిషన్స్, 4 వర్కర్స్ ఉండాలి. ప్రీ బుకింగ్స్ ఆర్డర్స్ మీరు బొటిక్ స్టార్ట్ చేస్తున్న టైంలోనే ముందే అడ్వర్టైజ్ చేయించుకోండి. పలానా ప్లేస్లో బొటిక్ స్టార్ట్ చేయబోతున్నాము, మంచి ఫ్యాషన్ ఉన్న వ్యక్తులతో, మంచి ఎంప్లాయీస్ని తీసుకొని ఫినిషింగ్, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వీళ్ళు చేస్తున్నారని మీరు ట్రయల్ వేసుకున్నాక ఆ వర్కర్స్ని మేము తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఫస్ట్ ట్రయల్ చేసే వాళ్ళకి మీరు డిస్కౌంట్తో మీ బొటిక్ ప్రైస్, మీ స్టిచ్చింగ్ ప్రైస్ చెప్పేయండి వచ్చిన క్లయింట్స్కి. కానీ ఫస్ట్ మాత్రం ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో మాది నలుగురికి రీచ్ అవ్వాలి అనుకుంటే ఎవరైనా అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకెవరితోనైనా మీరు అడ్వర్టైజ్ చేయించుకోండి. ఇక్కడ మేము బొటిక్ పెట్టాలి అనుకుంటున్నాము, నేను ఇస్తున్న అడ్వైజ్లు అండి. బొటిక్ పెట్టాలి అనుకుంటున్నాము, మంచి డిజైనర్ వర్కర్స్ని పెట్టుకున్నాము, మంచిగా స్టార్ట్ చేస్తున్నాము. ఈవెన్ ఫ్యాబ్రిక్స్ మీ దగ్గర ఉన్నాయంటే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, కొన్ని పెట్టుకున్నాము, మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. లేదు అంటే లైనింగ్ మీరు తెచ్చుకోవాల్సిన పని లేదు, లైనింగ్ కూడా మా దగ్గరే ఉంటుంది. ఒక మంచి ఎంప్లాయీస్తో పాటు ఒక మంచి మాస్టర్ని అయితే మేము తీసుకున్నాము. నేనే దగ్గరుండి మెజర్మెంట్స్ తీసుకుంటాను. ఒక ట్రయల్ రూమ్ కూడా ఉంది, మీరు అక్కడే ఫిట్టింగ్స్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసి ఒక 1 month అంతా కూడా మీరు పబ్లిసిటీ చేయించుకోండి. ఆ 1 monthలో మీకు ప్రీ బుకింగ్స్ వస్తాయేమో, మీ నియర్ బై ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆర్డర్స్ ఇచ్చేసి వెళ్తారేమో. తొందర ఏం లేదమ్మా, మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళదే టోకెన్ 1 పెట్టుకోండి, టోకెన్ నెంబర్ 2 పెట్టుకోండి. అలా కంటిన్యూగా మీరు వర్క్ స్టార్ట్ చేయండి. పబ్లిసిటీ 15 days ముందైతే ఖచ్చితంగా పెట్టుకొని ఒక బొటిక్ని అంతా రెడీ చేసుకున్న తర్వాత మీరు ఒక నెల రెంట్ నాది కాదు అని ఒక నెల రెంట్ని కూడా పెట్టుబడిగా పెట్టుకోండి. ఒక 2 లక్షలు మీరు షాప్కి పెట్టుబడి పెట్టారా, ఒక 20,000 షాప్ రెంట్ ఉందా, ఆ 20,000 కాకపోతే 40,000 మీరు అకౌంట్లో ఓన్లీ ఫర్ రెంట్ కానీ పెట్టుకోండి. అయితే ఎలా చేసుకోవాలి, ఎలా మీరు రెంట్లు కడుతున్నారు, ఎలా ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తున్నారు అనేది మాత్రం నా బొటిక్ క్లాసెస్లో, నా డెమో క్లాసెస్లో, బొటిక్ బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళ క్లాసెస్లో ఖచ్చితంగా డెమోస్ క్లాస్ ఇవ్వబడుతుంది. రిజిస్ట్రేషన్స్ ఉంటాయి వాటికి. అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మా దగ్గరే నేర్చుకోవాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తే కనుక ప్రసన్న క్లాస్ చెప్తే నేను వినాలి. ఇట్స్ ఓకే దానిష్, థ్యాంక్ యూ, జావ్. అరే అంటమా దానిష్. సుల్తాన్ అందరికీ తెలుసు, సుల్తాన్ అంటా ఉంటా కదండి. కొంచెం వాడు నాకు బ్యాక్ బోన్ లాగా సుల్తాన్. आओ इधर आओ कैमरा के साथ। हाय हाँ बोलो क्या बोलो बुटीक स्टार्ट करते बोल रहे सब लोग, उनको हम बुटीक रनिंग करते तो क्या करना, हिंदी अंतर आदंडी నాకు ఏమనుకోకండి, क्या क्या करना ये बोल रहा हूँ मैं. तो मैडम कैसा रहते हैं? मैडम बहुत अच्छा रहते, చాలా బాగుంది. वहाँ సీరియస్ ఒకటే సిగ్గుపడుతున్నాడు ఏమన్నా చెప్పడానికి. అండ్ ప్రతి ఒక్కరండి ఈజీగా ఇంతనా అని అంటున్నారు. బొటిక్ రన్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది. చివరికి వచ్చే వరకు రెంట్లకి, ఎంప్లాయీ శాలరీస్కి కూడా ఒకరి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాము. లేదంటే మీకు ఒక 5 నెలలు కంటిన్యూగా రన్ అయిందంటే 5 నెలలు రన్ అవ్వదండి. ఎందుకు అంటే ఎంప్లాయీస్ ఒక 6 months ఒకడు బాగానే వస్తాడు, ఒక్కొక్క ఎంప్లాయీ 1 year బాగానే చేస్తాడు. ఇప్పుడు సుల్తాన్ ఉన్నాడు 4-5 months నుంచి 6 months నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. నవంబర్లో విలేజ్ వెళ్తాం మేడం, మేము గావ్ జారే అంటున్నాడు. ఇప్పుడు సుల్తాన్ వచ్చేలోపు నాకు కొంచెం ఏంటంటే చెయ్యి ఇలా తడబడుతూనే ఉంటుంది. అంటే నా వర్క్ సుల్తాన్ చేయగలిగిన పని ఆ సుల్తాన్ ప్లేస్లో ఏ ఎంప్లాయీ పర్ఫెక్ట్గా లేడనుకోండి, నేను సుల్తాన్ ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తా. అలా డిపెండ్ అయ్యే సిచ్యువేషన్స్ మనకి రాకూడదు. అసలు బొటిక్స్ వాళ్ళందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఎంప్లాయీస్కి అంతంత శాలరీస్ అలవాటు చేసింది మనమే. తర్వాత వాళ్ళు తగ్గమంటే తగ్గరు. అండ్ అలా కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదండి. ఎందుకు అంటే అలా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ కోసమే వాళ్ళు డిజైనర్ స్టూడియో పెట్టుకున్నారు. అలాంటి ఎంప్లాయీస్ మాకు కావాలి, అలాంటి ఎంప్లాయీస్ కోసమే. అంటే వాళ్ళకి అది కూడా తక్కువేనండి,
ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేసేది వాళ్ళ రెంట్లు, వాళ్ళ డిజైనర్ స్టూడియో వాళ్ళు అలా చేసుకుంటారు. కానీ ఎంప్లాయీస్ మాత్రం అక్కడ ఇక్కడ అందరూ సేమే. కానీ ఇక్కడ బొటిక్లో ఒక వర్కర్ మన ఏరియా బట్టి ఒక శాలరీ ఉంటుంది, మన ఏరియా బట్టి ఒక స్టిచ్చింగ్ కాస్ట్ ఉంటుంది. వేరే బొటిక్స్తో కంపేర్ ఎక్కడా చేయకండి, వేరే బొటిక్స్తో ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. అది స్కిల్ని మాత్రం ఈజీగా అవమానించకండి. ఒక ఐరన్ ప్లీట్స్ చేయాలి, ఆ ఐరన్ ప్లీట్స్ చేయడానికి వాడు ఎంత టైం తీసుకుంటున్నాడు ఒక ఎంప్లాయీ. ప్రతి ప్లీట్కి ఒక పిన్ పెట్టుకొని ప్రతి ప్లీట్ని ఐరన్ చేస్తూ దాన్ని మళ్ళీ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని లెంత్ ఈక్వల్గా వచ్చిందా లేదా అని బెల్ట్ అటాచ్ చేసి దానికి లైనింగ్ అటాచ్ చేసి ఆ లైనింగ్ మేమే ఇస్తూ మళ్ళీ దానికి బ్లౌజ్ స్టిచ్ చేసి ఆ బ్లౌజ్ ఫినిషింగ్ బొటిక్ ఫినిషింగ్ కావాలి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, లుక్ ఓవరాల్గా సినిమాటిక్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు మీరు ప్రైస్ పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఈవెన్ నేను కూడా మీ ప్లేస్లో ఉంటే పెట్టుకోగలిగిన పొజిషన్ నాది కాదండి, ఆ స్టేటస్ నాది కాదు. నేను గొప్పగానే చెప్తున్నాను, నేనేమి తోపు కాదు, నేను కూడా మిడిల్ క్లాసే. సో నేను మినిమం వర్కర్కి పే చేయగలగాలి కాబట్టి ఆ రోజు నా డ్రెస్ ఇచ్చేస్తున్నాడంటే నేను ఖచ్చితంగా మీకంటే తక్కువ ఇస్తానేమో అంతే. కానీ నేను అంతే పే చేసుకోవాలి కదా. నేను ఎలా స్టార్ట్ చేశాను అంటే నా ఫస్ట్ బొటిక్ రెంట్ 5,000 అండి. తర్వాత బొటిక్ రెంట్ 15,000 డైరెక్ట్. అంటే నాలో కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత నేను 4 ఎంప్లాయీస్ని మేనేజ్ చేయగలను అనుకున్నప్పుడు నేను 15,000 పెట్టుకోగలిగాను. అదే షాప్ నాకు 20,000 కూడా అయ్యింది, 22,000 కూడా చేసుకున్నాను. లాక్డౌన్ తర్వాత మళ్ళీ నేను ఒక ఇంట్లోనే పెద్దగా తీసుకొని పెట్టుకున్నాను. హౌస్ రెంట్ వచ్చేసి మళ్ళీ సేమ్ 25,000లో నేను హౌస్ తీసుకున్నాను. 3 బెడ్రూమ్ లాగా తీసుకొని ఇల్లు షాప్ అక్కడే సెట్ చేసుకున్నాను. బట్ నాకు బొటిక్ వాతావరణం సపరేట్గా ఉండాలని అనిపించింది, అది సపరేట్గా చేసుకున్నాను. ఒకవేళ ఇల్లు షాప్ సపరేట్గా ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉండి కింద బొటిక్ ఉంటే అది బాగుంటుంది. అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు అలా చేసుకోండి. ఓన్గా షాప్ ఉంది షట్టర్ సపరేట్గా అంటే మన ఇంట్లోనే ఉంటే కనుక హ్యాపీగా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నా బొటిక్ నల్లగండ్ల నేను డైరెక్ట్ కేపీహెచ్బీకి వచ్చా. ఇప్పుడు నా రెంట్ 25,000. సో ఈ 35,000 ఉన్న దాన్ని నేను డీల్ చేసుకోగలిగాను, కానీ నాకు ఏమీ మిగలట్లేదు. అంటే దేవుడు మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు అంటారు కదా. సో ఇన్ని రోజుల తర్వాత నాకు కేపీహెచ్బీ రావాలనే కోరిక అయితే తీరింది. ఈ స్టోర్లోనే నేను పెడితే షాప్ రన్ అవుతుంది అనేదైతే నేను అనండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చక్రం తిప్పగలను అనే కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది. ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది? 2015 నుంచి 2025 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాలో ధైర్యం వచ్చింది. ఇంతకు ముందు కూడా ఉందండి, నేను ఎక్కడున్నా బ్రతకగలను, నా కష్టం చేసుకొని బ్రతకగలను, ఈ వర్కర్స్ లేకపోతే ఏంటి, ఎవరు లేకపోయినా నేను బ్రతకగలను అని నాకు కాన్ఫిడెన్స్ అయితే ఎప్పుడూ ఉంది. ఎందుకు అంటే నాకు వచ్చిన పనియే నాకు అన్నం పెడుతుంది, నాకున్న పని నాకు ఖచ్చితంగా ఫుడ్ పెడుతుంది అనే నమ్మకం నాకు ఎప్పుడూ ఉంది. అలాగే నేను మేకప్ కూడా నేర్చుకున్నాను. శారీ డ్రేపింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. శారీ డ్రేపింగ్స్ చిన్నప్పటి నుంచే కడుతూ రావడం వల్ల నేను మేకప్లో అలా మేకప్ వేసుకోవడం ఇష్టం లేదు, కానీ చాలామంది మేకప్ ఇష్టం కదా, అందుకోసం నేర్చుకున్నానండి. అదొకటి. సినీ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాను, అన్నీ అయిపోయినాయి. బట్ నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నా బొటిక్ ప్యాషన్. మంచిగా రెడీ అవ్వాలనేది నాకు ఎప్పుడూ ఉంటుందండి. నాకు ఏ రోజుకి ఆ రోజు రెడీ అవ్వడం అనేది చాలా ఇష్టము. అండ్ శారీస్ కట్టుకోవడం అనేది చాలా ఇష్టం. నాకున్న సిచ్యువేషన్కి కుదరక నేను కట్టుకోవట్లేదు, కానీ వారానికి ఒక 3 సార్లు కట్టుకోమంటే మాత్రం ఖచ్చితంగా చీర కట్టుకుంటా, నాకు అంత ఇష్టము. నేను వెళ్ళిన టైలర్ దగ్గర సరిగ్గా కుట్టకపోతే ఏడుపు వస్తుందండి. మనం అనుకున్న డిజైన్ కరెక్ట్గా రాకపోతే ఏడుపు వస్తుంది. అలా అని నేను ఎప్పుడు తను తిట్టలేదు. ఒక డ్రెస్ కోసం మనం ఎప్పుడు ఒకరిని నిందించకూడదు, రిలేషన్షిప్ అనేది బ్రేక్ చేసుకోకూడదు అండి. క్లయింట్స్కైనా చెప్తున్నాను, నాకైనా చెప్తున్నాను. నేను కూడా ఒకసారికి ఆవిడ్ని అవాయిడ్ చేసేస్తే అది కరెక్ట్ కాదు. బట్ మరి మనకి తలకి మించి అడ్డదిడ్డంగా మాట్లాడితే మాత్రం ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు ఖచ్చితంగా గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టే. సో వాళ్ళనైతే నేను ఏం చేయలేను. నేనే నేర్చుకొని నేనే స్టిచ్చింగ్ చేసుకుంటే, పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ పెట్టుకుంటే నేను పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతా. అండ్ ఎదుటి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా నేను పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతానని చెప్పేసి సీరియల్ ఆర్టిస్ట్కి చాలా మందికి చేశాను. ఎప్పుడు కూడా వాళ్ళు కొలాబ్ చేస్తామంటే తప్ప నేను ఎప్పుడు కొలాబ్ చేయమని అడగలేదండి ఎవరిని కూడా. ఇప్పటి వరకు వచ్చిన పనిని ప్రతిదీ అప్లోడ్ చేస్తూ ఉండండి, ప్రతిదీ పబ్లిసిటీ చేసుకోండి. వాళ్ళ రేపు ఆఫ్లైన్ కన్నా కూడా ఆన్లైన్ ఎక్కువగా మనం పబ్లిసిటీ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మీరు చేసుకుంటూ వెళ్ళండి. అంతా పని వచ్చిన వాళ్ళే చేయండి. ఒకవేళ రాకపోతే పోయిందేముంది, ఒక 3 నెలలు ఆగి బొటిక్ పెట్టుకోండి. వర్క్ రాగానే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ప్రసన్న నాకు మీ దగ్గర నేర్చుకోవాలని ఎంతమందికి ఉంది అని అనుకుంటే, ఒకవేళ మీ కోర్స్ నేర్చుకోవాలని ఉందా, నా దగ్గర మీకు ట్రైనింగ్ తీసుకోవాలని ఉందా, ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వలేము. ఎందుకు అంటే కొన్ని చెప్పగలం, కానీ ఏది కూడా ఉచితంగా ఇవ్వడం వల్ల వాల్యూ తెలియదండి. నిజంగా ఎవరికి తెలియదు, నాకే తెలియదు. ఏదైనా ఫ్రీగా వస్తే దాని వాల్యూ మనకు తెలియదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో అంత పర్ఫెక్ట్గా ఒక బొట్టికి రన్ చేస్తున్న ఆవిడ ఎవరో పాపం, మరి వాళ్ళ దగ్గర నేను ఒక వీడియో చూశానండి. 25,000 పెట్టిందో, 30,000 పెట్టిందో, 20,000 కోర్స్కి పాపం ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మిషన్స్ ఉన్నాయి, అడావుడిగా అయితే ఉంది. మరి అక్కడ వర్క్ నేర్పించట్లేదని కామెంట్స్ అయితే చాలా చూశాను. మరి అక్కడ బడ్జెట్ తీసుకున్నారంటే ఏంటి, మీరు రేపు బొటిక్ పెట్టుకుంటే నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తే మాకు ఇస్తారండి? ఇవ్వరు కదా. ఖచ్చితంగా మీరు బొటిక్ నేర్చుకోవాలన్నా కూడా మీ అమౌంట్ మీరు సేవ్ చేసుకొని మీరంటూ మీ పక్కన నేర్చుకోవడానికి ఛార్జీలకు అయితే ఏంటి, లేకపోతే హాస్టల్లో ఉండడానికి అయితే ఏంటి, కోర్స్కి అయితే ఏంటి, మీకంటూ ఒక 50,000 60,000 మీరు దాచుకోగలిగితేనే బొటిక్ నేర్చుకోవడానికి కూడా ముందుకు రండి. బొటిక్ వర్క్స్, టైలరింగ్ వర్క్స్ అలా అయితేనే నా దగ్గరకు కూడా రండి. నేను అలా ఉన్నప్పుడే మీరైతే ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతిదీ ఈజీగా తక్కువగా వచ్చేయాలి, కానీ ఎక్కువగా ఎదిగిపోవాలంటే మాత్రం చాలా కష్టం అండి. ఇప్పటివరకు నేను నేర్చుకున్న కోర్సులకు పెట్టిన డబ్బుల్ని కూడా నేను సేవింగ్ చేసుకోలేనంత ఉన్నానండి. ఎందుకు అంటే నాకున్న బాధ్యతలు అలాంటివి. నేను చాలా వరకు చేశాను. ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను, ప్రాబ్లమ్స్ లేదు. అంటే ఎన్నేళ్ళు నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే ఇలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా మీరు అది నోటీస్ చేసుకోండి. 10 ఏళ్ల వరకు మీరు వెయిట్ చేయగలరా?
10 ఏళ్ల వరకు ఆగితే కానీ ఇప్పటికి ప్రసన్నకి కొంచెం ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా, ఇప్పుడు ప్రసన్న బొటిక్ మీద ఒక లెవెల్ అనేది ఉందా, ఇలాంటివన్నీ మీరు మైండ్లో థింక్ చేసుకోండి. థింక్ నేను బొటిక్ పెట్టాలా వద్దా, బొటిక్ పెట్టాలి అంటే మాత్రం కంప్లీట్ నీ లైఫ్ని బొటిక్లో పెట్టగలిగితేనే. ఇవన్నీ మీ మైండ్లోకి వేస్తున్నాను, అన్నీ మీ తల్ల మీ బుర్రలో వేసుకోండి. బొటిక్ పెట్టాలి అనుకుంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనే దానికి అది కూడా కొన్ని క్లాసెస్ ఇస్తామంటే అది మినిమం 1 వీకో లేకపోతే 2 డేసే ఉండొచ్చు. దానికి కూడా ఖచ్చితంగా ఫీ అనేది ఉంటుంది. అలా డెమో క్లాసెస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ ఇస్తాము. అలా కూడా ఆల్రెడీ వర్క్ వచ్చిన వాళ్ళు ఒకసారి నా దగ్గరకు వస్తాను అంటే బేసిక్స్ ఉన్నా సరే మీరందరూ వస్తే నేను వాళ్ళకి అడ్వైస్ చేస్తాను. మీ సిచ్యువేషన్ ఏంటంటే 1 వీక్ అబ్జర్వ్ చేసి చెప్తాను, మీ వర్క్ ఏంటి చూస్తాను. అలా కూడా ఒక 1 వీక్ 10 డేస్ మేము కండక్ట్ చేస్తాము. దానికి కూడా మినిమం ఫీజు ఉంటుంది. అండ్ ఓన్లీ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం పిఆర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము. అలాంటిది స్టార్ట్ చేయబోయే ముందు ఖచ్చితంగా నేను పబ్లిసిటీ అనేది చేపిస్తాను, మన వాళ్ళతో చేపిస్తాను, ఏం చేస్తాను. అప్పుడు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, మీ దగ్గరే నేర్చుకుంటాను అంటే నేర్చుకున్న తర్వాత బొటిక్ పెట్టుకోండి. ఇదండి, ఎవరు బొటిక్ పెట్టుకోవాలి, ఎవరు బొటిక్ పెట్టుకోకూడదు, అర్థమైందా? దీని తర్వాత మళ్ళీ నేను ఏమైనా వీడియో చేయాలా, బొటిక్ పెట్టుకోవాలి పెట్టుకోవద్దు అనే దానికి కింద మీరు ఏమైనా కామెంట్స్ చేస్తారా, ఇంకేమైనా అడ్వైజెస్ ఉన్నాయా నా దగ్గర నుంచి? సో మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. మై డియర్ డార్లింగ్స్, సిస్టర్స్, ఎవరైనా నాకు ఏదైనా అవనివ్వండి, మీరంతా నా ఫ్యామిలీయే. సో ప్లీజ్ కొంచెం ఆలోచించి బొటిక్ పెట్టుకోండి. అంటే ఒక అప్పు చేసినా కూడా ఆ అప్పును తీర్చగలను అనే ధైర్యం ఉన్న వాళ్ళే పెట్టుకోండి. ఎందుకు అంటే కొంతమందికి అప్పు అంటే భయం, అప్పు తీర్చలేనేమో అన్న భయానికి సగం చచ్చిపోతారు. మెంటల్ స్ట్రెస్ అండి. ఇవాళ రేపు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లేని అమ్మాయిని నేను ఇప్పటివరకు చూడట్లేదండి. ఒకవేళ మేబీ 100కి 10 మంది ఉండొచ్చేమో, 90 మంది మాత్రం ఖచ్చితంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు మీ హెల్త్ బాగుంటేనే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఏదైనా సరే మెయిన్ హెల్త్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. నాకు కూడా అదే ఇంపార్టెంట్. ఏ రోజు స్టార్ట్ చేద్దాం, ఒక డైట్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటే అవ్వట్లేదు. ఒక జిమ్కి వెళ్ళాలనుకుంటే అవ్వట్లేదు. ఒక 1 వీక్ ట్రిప్ వేస్తే బాగుండు అనిపిస్తుంది, అవ్వట్లేదు. ఒక 1 వీక్ మా అక్క చెల్లెలు నన్ను పిలుస్తున్నారు, రావే చక్కగా వండి పెడతా తినేళ్ళవే అని మా అక్క చెల్లెలు అందరూ నన్ను పిలుస్తున్నారు, అవ్వట్లేదు. నేను వెళ్ళిపోతే ఆ స్ట్రెస్, ఆ టెన్షన్, ఆ ప్రెజర్ నేను తీసుకోలేనండి. కస్టమర్తో నేను మాట పడలేను, వాళ్ళతో తిట్టించుకోలేను. ఎంత తూచా అన్న పర్లేదు, నేను పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళు పెట్టుకోండి, కానీ మాట పడలేను. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆలోచించి బొటిక్ పెట్టుకోండి ప్లీజ్. ఇప్పుడు మీరు కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి ఒక షార్ట్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ఫుల్ వీడియో. ఇంకెంతమందికి యూజ్ అవుతుందో, ఈవెన్ మీరు మేల్స్ చూసినా సరే ఫీమేల్స్కి షేర్ చేయండి. మీ వాళ్ళు ఎవరైనా పెడతా అంటే మీ చేతిలో కెపాసిటీ ఉంటే, మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే ప్లీజ్ మన ఆడవాళ్ళకి మీరు కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు తెలుసు కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. అలా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నిలబడగలుగుతారు. ఒక ప్రాబ్లం వస్తే నేనున్నాను అని చెప్పండి. ఈరోజు షాప్లో వర్క్ అవ్వలేదు, లేకపోతే వర్కర్ శాలరీ ఈ వీక్ వెళ్ళలేదు, నెక్స్ట్ వీక్ బాగా నడుస్తుందేమో, ఈ వీక్ వెళ్ళలేదురా, ఈ వీక్ నేను ఇస్తాను, ఈ వీక్ అండ్ శాలరీస్ వర్కర్స్కి నేను చేస్తాను, నాకు తర్వాత ఇవ్వు, లేకపోతే పర్లేదుమా ఇంత కష్టపడుతున్నావు ఎవరి కోసం, మన కోసమే కదా అని మన ఫ్యామిలీ అనుకుంటే మాత్రం ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. అలా మీరు హెల్ప్ చేస్తే మాలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ముందుకెళ్తారండి. ఫ్యామిలీ పేరెంట్స్ అయినా సరే సపోర్ట్ చేయండి ప్లీజ్. కొంచెం మీ పిల్లలు ఇలాంటి పని చేస్తాను అంటే వాళ్ళు చేసే పిచ్చి పని అయితే కాదండి. ఒక అడుగేస్తున్నారు, చేతిలో మనీ ఉన్నప్పుడే పెట్టించండి. వాళ్ళ మనీ ఉన్నా, మీ మనీ ఉన్నా, గోల్డ్ ఉన్నా, మీదంటూ మీకుంటే పెట్టుకొని చేసుకోండి. ఒక 2-3 మంత్స్లో మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు తీసేసినా కూడా ప్రాబ్లం లేదు. సో ఒక ప్రయత్నం అయితే చేయడం తప్పలేదు కదా, అది మనకు కలిసి వస్తుందంటే కలిసి వస్తుంది కదా. ఒక 3 నెలలు ట్రై చేస్తా అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ చేతిలో డబ్బులు ఉంటేనే పెట్టుకోండి అమ్మా ప్లీజ్. తల్లులు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 డేస్ రెస్ట్ తీసుకోమా, 3 డేస్ రెస్ట్ తీసుకోనా, నేను ఉన్నాను కదా. ఆ 3 డేస్కి ఏం కావాలి, ఎంప్లాయీస్ శాలరీ ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా, నేను ఇస్తాను అని చెప్పేసి మీకంటూ ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు మీ లైఫ్లో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బొటిక్ని స్టార్ట్ చేసుకోండి హ్యాపీగా. బట్ ఒక బొటిక్ స్ట్రెస్ మాత్రమే మీ లైఫ్లో ఉండాలండి. ఇంకా వేరే స్ట్రెస్ ఏది ఉన్నా మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళలేరు. ఈవెన్ అమ్మాయిలైతే లవ్ జోలికి వెళ్ళకండి, పెళ్ళైన అమ్మాయిలైతే హస్బెండ్ స్ట్రెస్ని తీసుకోకండి. ఒకవేళ మీకు మంచి హస్బెండ్ ఉండి మీకు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఇంకొంచెం దాన్ని ఇంకా కొంచెం సపోర్ట్ వచ్చేలాగా చూసుకొని మీరు మంచిగా చేసుకోండి. మీ డాడీ మీకు సపోర్ట్ ఇస్తున్నారా, పిల్లలు, అమ్మాయిలు? సో బొటిక్ పెట్టాలని కోరికగా ఉందా, చాలా సిన్సియర్గా నేను నిలబడగలగాలి అని చెప్పేసి వేరే వాటి మీద ఫోకస్ పెట్టకుండా మీ లైఫ్ ముందుకెళ్ళాలి. ఒక స్టేజ్కి వచ్చాక మీరు ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఒకసారి లైఫ్ వెనక్కిపోతే తిరిగి రాదు. సో మనకి మెంటల్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా తండ్రి, భర్త ఎవరైనా సరే అండి, అన్నదమ్ములు ఉన్నారా, తండ్రి లేరా, అలాంటి సపోర్ట్ మీ లైఫ్లో ఉందంటే దానికి మీకు హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. మినిమం 2-3 ఇయర్స్ అయితే పడుతుంది. వెంటనే ఎవరు కూడా సెటిల్ అవ్వరు. వెంటనే సెటిల్ అవ్వాలి అంటే డెమో క్లాసెస్కి రండి, నేను ఏం చేయాలో నేను చెప్తాను.